నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ షాహిదా. సో సమ్మర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు సిటీలో ఎక్కడ చూసినా సిల్క్ ఎక్స్పోస్ మనం చూస్తున్నాం కదా. సో అలాంటి ఒక సిల్క్ ఎక్స్పో ఇక్కడ జరుగుతుంది. ఇది వచ్చేసి నేను ఇప్పుడు సత్యసాయి నిగమం అనే ఒక సొసైటీలో ఉన్నాను. ఇక్కడ సిల్క్ ఎక్స్పో జరుగుతుంది. సో దేశం నలుమూలల నుంచి ఇక్కడ రకరకాల చీరలు వాళ్ళు నేసి మరి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నారు. సో ఇక్కడ ఈ సమ్మర్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి అనేది మనం ఈరోజు చూద్దాం, పదండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి కోల్కతా శారీస్ దగ్గరకు వచ్చాము. సో వీటి ప్రత్యేకత ఏంటో మనం కనుక్కుందాము. హలో సార్, ये क्या इसका స్పెషాలిటీ क्या है? సో మనం ఇప్పుడు కోల్కతా స్పెషల్ అయినటువంటి జామ్ధని శారీస్ దగ్గర ఉన్నాము. ఇది వచ్చేసి చూడండి, ఇది వీవింగ్ అనమాట. ఈ వీవింగ్ చేయడానికి 10 days పడుతుంది. అండ్ చూడండి ఈ వీవింగ్ ఎంత బాగుంది. ఇది కడ్డీ వర్క్ చేస్తారు, 10 days వర్క్ చేస్తారంట ఇందులో. సో ఎవరైనా కూడా అంటే కొంచెము మోడ్రన్ లుక్లో కావాలి అంటే ఎక్స్ట్రా మనకి పార్టీ వేర్ లాగా కాకుండా డైలీ యూస్కి అట్ ద సేమ్ టైం బాగా ట్రెడిషనల్ వేర్ అన్నీ కలిపి ఇది వాడుకోవచ్చు. అండ్ ఆల్సో జామ్ధనిలో డ్రెస్ మెటీరియల్ కూడా ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది. సమ్మర్లో అయితే బెస్ట్ కలెక్షన్ అనొచ్చు. సో చూడండి, ఇది వచ్చేసి చున్నీ, ఇది దుపట్టా వచ్చింది. అండ్ ఇది డ్రెస్ వైట్ కలర్లో చాలా చాలా బాగుంది, ఎలిగెంట్గా ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ అయితే. సో ఈ డ్రెస్ మెటీరియల్ జామ్ధని వర్క్ వచ్చిన డ్రెస్ మెటీరియల్ 3500 దీని కాస్ట్. సో ఇది ఇంకొకటి జామ్ధని శారీ. సో ఇది చూడండి, ఇది ఒక మంచి కలెక్షన్ శారీ అనమాట. సో ఇలా వేసుకుంటే ఎంత రిచ్ లుక్ వస్తుంది, సింపుల్ అండ్ రిచ్ లుక్ వస్తుంది. సో కలర్ కాంబినేషన్ కూడా చూడండి, అంటే దీంట్లో ఆరెంజ్ కలర్ ఉంది, అండ్ ఆల్సో గ్రీన్ ఉంది, రెడ్డిష్ ఉంది, అండ్ లైట్ బ్లూ కలర్ ఉందన్నమాట. రిచ్గా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి కడ్డీ వరకు, దీనికి కూడా నేయడానికి 10 days పడుతుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 6000 రూపీస్. ఇంకా మరిన్ని శారీస్ చూద్దాం, పదండి. సో ఇప్పుడు వచ్చేసి మనం గుజరాత్కి వచ్చేసాము. గుజరాత్లో వావ్, ఇది డ్రెస్ మెటీరియల్. సో ఇప్పుడు మనం గుజరాత్ డిజైన్స్లోకి వచ్చేసాము. సో గుజరాత్కి చెందిన ఒక షాప్లో మనం ఉన్నామన్నమాట. ఇది డ్రెస్ మెటీరియల్ అండి. సో ఇది బార్టిక్ ప్రింట్ అనమాట. సో దీన్ని అంటే మనం క్యాండిల్స్తో వచ్చే కలర్స్ నుంచి దీన్ని కలరింగ్ చేశారు. ఎంత బాగుంది చూడండి. అంటే మన దేశంలో రకరకాల చేనేత కార్మికులు ఉన్నారు, వాళ్ళకి వివిధ రకాల వాళ్ళు చేనేత చేస్తూ ఉంటారు. సో డిఫరెంట్ టైప్స్ నుంచి ఇలా కలర్స్ అనేది తీయడం అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంది. అండ్ మధ్యలో చిన్న షైనింగ్స్ కూడా ఇచ్చారు, అండ్ చిన్న వర్క్ ఉంది. అండ్ ఇక్కడ కుందన్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి నెక్ ప్యాటర్న్, ఇది ప్యూర్ కాటన్ అన్నమాట. సో సమ్మర్కి బెస్ట్, ఇది చాలా బాగుంది అసలు. దిస్ ఇస్ లీलन కాటన్, ये हमारा गुजरात का फेमस होता है खादी लीलन. అచ్చా, ఇది లీలన్ కాటన్ అంటండి, గుజరాత్ ఫేమస్ అంట. ఇది ఖాదీ లీలన్. చూడండి నెక్ కు ఎంత మంచి ప్యాటర్న్ వచ్చింది, అండ్ రాను పింకిష్ డిజైన్ వచ్చింది. సో ఇక్కడ పైన ఒక కలర్, కింద పింకిష్, అంటే డబల్ కలర్ అన్నమాట. దీని చున్నీ కూడా చాలా రిచ్గా ఉంది. వావ్, చున్నీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం చూసుకుంటే చాలా బాగుంది కదా. కలర్ కాంబినేషన్ కానీ. ఇస్కా ప్రైస్ కిतना है? ये 25. దీని ప్రైస్ పెద్దగా లేదు, 2500 ఓన్లీ అండి. కానీ చూసుకుంటే చాలా రిచ్గా ఉంది కదా, అంటే ఏదో చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నట్టుంది. అండ్ వెయిట్ కూడా పెద్దగా లేదు, లైట్ వెయిటే ఉంది. అండ్ కలర్స్ కూడా చాలా లైట్ కలర్సే ఉన్నాయి, బాగున్నాయి. దిస్ ఇస్ ప్యూర్ సిల్క్, మై గుజరాత్ ఫేమస్ సిల్క్. సో ఇది వచ్చేసి డైలీ వేర్ కనుకుంటే ఇంకా పార్టీ వేర్ కి కూడా మనకు కావాలి కదా గుజరాత్ వేర్. సో ఇది ఇంకొక డ్రెస్ మెటీరియల్ విత్ సిల్క్ అన్నమాట. ఇది కటదానా వర్క్. సో ఇక్కడ చిన్న బ్రష్ పెయింటింగ్ అంటండి. వావ్, సో బ్రష్ తో పెయింటింగ్ చేశారు. చేనేత కార్మికులు అంటే వాళ్ళు సృష్టించిన సృష్టి అనుకోవచ్చు. రకరకాలుగా వాళ్ళు చూడండి ఎంత బాగా, అంటే ఈ పెయింటింగ్ కూడా చాలా డీటెయిలింగ్ గా ఉంది. అండ్ చిన్న స్మాల్ వర్క్ కూడా వచ్చింది, కటదానా వర్క్. సో ఈ వర్క్ ని కటదానా వర్క్ అంటారంట. అండ్ దుపట్టా చూస్తే చాలా గ్రాండ్ గా ఉంది. సో ఇది కంప్లీట్లీ పార్టీ వేర్ డ్రెస్ అన్నమాట. సో పార్టీస్కి ఇది వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుందని గ్యారంటీగా చెప్పగలను. కలర్ కూడా క్రీమిష్ కలర్ చాలా బాగుంది కదా.
సో దీని మీద లైట్ రెడ్ కలర్ ఫ్లవర్స్ కూడా వచ్చాయి. Any different color also. సో దీంట్లో వేరే కలర్స్ కూడా ఉన్నాయి అవైలబుల్. సో ఇప్పుడు రాజస్థాన్ గురించి చూసుకుంటే రాజస్థాన్ అంటేనే బాందిని వర్క్ అనేది మనకు గుర్తొస్తుంది కదా. సో ఇది వచ్చేసి ఇది ఒక డ్రెస్ అనమాట, రెడీమేడ్. ఇది వచ్చేసి లెహరియా. సో రెడ్ కలర్, మంచి రెడ్ కలర్లో ఉంది. అండ్ ఇక్కడ గోటా పట్టి అనే ఒక వర్క్ కూడా ఉంది, మీరు చూడొచ్చు. సో ఇవి వెడ్డింగ్స్కి అండ్ ఫంక్షన్స్కి సూపర్గా ఉంటాయి అన్నమాట. సో అంత బాగుంది చూడండి. సింగిల్ టాప్ ఒక్కటే చాలు, రిచ్ లుక్ వస్తుంది. సో దీని ప్రైస్ ఎంతండి? ప్రైస్ సో ఈ టాప్ వచ్చేసి 2500. సో ఇది మొత్తం హ్యాండ్ వర్క్ అన్నమాట, వాళ్ళు చేత్తోనే దీన్ని వర్క్ చేశారు. అండ్ వచ్చేసి ఇది వచ్చేసి బాందిని. సో బాందిని, రాజస్థాన్ అంటేనే బాందిని వర్క్ ప్రసిద్ధి అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే సో ఇదంతా చేత్తోనే చేస్తారండి ఈ డిజైన్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది కూడా గోటా పట్టి వర్క్ డిజైన్ ఉంది. సో ఇది కూడా చేత్తోనే, హ్యాండ్లూమ్ అనమాట. ఇదంతా హ్యాండ్తో, అంటే చేనేత కార్మికులు అంటే ఏంటి, వాళ్ళు తన చేత్తోనే ఇవన్నీ వాళ్ళు తయారు చేస్తారు. సో దీని ప్రైస్ కూడా 2500 రూపీస్. ఇప్పుడు మనం వచ్చేసి యూనిక్ కలెక్షన్స్లో ఉన్నామన్నమాట. ఇది వైజాగ్ వాళ్ళ నుంచే ఇది షాప్ వాళ్ళది. సో వీళ్ళ చేనేత కార్మికులు ఏమేం చేశారు, మనము ఇలాంటి ఇక్కడ ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి ఇలాంటిది చాలా ట్రెండ్ అండి. సో ఇలాంటి డిజైన్స్. సో ఇది వచ్చేసి యాప్లిక్ వర్క్ అంటారు. ఒక అందమైన చీర నేను పట్టుకున్నాను. ఇది వచ్చేసి మస్లిన్ ఆర్గాన్జా యాప్లిక్ వర్క్. అంటే ఈ వర్క్ ఏదైతే ఉందో దీన్ని క్లాత్ కట్ చేసి మరి వర్క్ చేస్తారు, దీన్నే యాప్లిక్ వర్క్ అంటారు. సో ఈ క్లాత్ వచ్చేసి ఆర్గాన్జా అనమాట, అందుకే దీన్ని ఆర్గాన్జా యాప్లిక్ వర్క్ అంటారు. సో చూడండి, క్లాత్తోనే ఫ్లవర్స్ తయారు చేసి దీన్ని ఎంత బాగా మలిచారంటే డిజైన్ లాగా, అంటే వైట్ మీద రెడ్, ఇంకా పైకి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. సో ఈ శారీ చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకుంటే అసలు హైలైట్ అనమాట. కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది కదా. సో ఇంకొక శారీ చూద్దాం. సో దీని కాస్ట్ వచ్చేసి 5000 రూపీస్. సో చూసారా, జస్ట్ 5000 రూపీస్కే ఇంత మంచి శారీ వస్తుంది. వావ్, చాలా బాగుంది కదా. సో చాలా లైట్ వెయిట్ ఉంది, అసలు వెయిటే లేదు, ఏం గుచ్చుకోవట్లేదు. అంటే క్యారీ చేయడానికి చాలా ఈజీ ఉంది, ఈజీ టు క్యారీ అనమాట. చాలా ఎలిగెంట్గా ఉంది, యూనిక్గా ఉంది డిజైన్. ఎంబ్రాయిడరీ అని కూడా అనొచ్చు, కానీ ఇది సెపరేట్ వర్క్ అండి దీనికి. అంటే క్లాత్ని కట్ చేసి మరీ దీన్ని డిజైన్ చేశారు. అండ్ చిన్న చిన్న పార్టీస్కే కాదు, రఫ్ అండ్ టఫ్ యూస్ కూడా మనం యూస్ చేయొచ్చు, డైలీ కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది చూసారా. ఇంకొక బెస్ట్ శారీ నా దగ్గర ఉంది. ఇది వచ్చేసి మణిపూరి వీవింగ్ అనమాట. సో మణిపూరి కోట. అండ్ ఆల్సో ఇక్కడ దీనికి స్పెషాలిటీ ఏంటి తెలుసా, ఈ చీరకి క్రాషెట్ బార్డర్ వచ్చింది, లేస్ అనమాట. సో చూడండి, ఇది డబల్ అందాన్ని రెట్టింపు చేస్తుంది ఈ శారీకి. సో దీని గొప్పతనం ఏంటంటే ఈ శారీ పల్లో కూడా వీవింగ్ వస్తుంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది. మెయిన్ దీని క్లాత్, సో ఏదైతే ఈ క్లాత్ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ వీవింగ్ అనేది స్పెషల్ వీవింగ్ అండి. సో మణిపూరి వీవింగ్ అంటారు దీన్ని. అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో వచ్చింది, కలర్ కూడా ఎక్సలెంట్గా ఉంది కదా. అండ్ పళ్ళు ఇలా వస్తుంది. సో ఈజీ టు క్యారీ అనమాట, చాలా స్మూత్గా ఉంది అండ్ రిచ్ లుక్ ఇస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 7000 రూపీస్. సో దీని బ్లౌజ్ కూడా నేను చూపిస్తాను. సో ఇది బ్లౌజ్ అనమాట. సో బ్లౌజ్ వచ్చేసి చూడండి, కాంట్రాస్ట్ కలర్ వచ్చింది. అంటే శారీ గ్రీన్ కలర్ వస్తే బ్లౌజ్ వచ్చేసి లైట్ బ్లూ కలర్ వచ్చింది. సో ఆ రెండిటి కాంబినేషన్ ఎక్సలెంట్ కదా. సో దీనికి ఇలా బార్డర్ వచ్చింది. సో బ్లౌజ్కి మనం హ్యాండ్స్కి ఇది పెట్టుకోవచ్చు. సో ఎలాంటి డిజైన్ అన్నా మనం బ్లౌజ్ కుట్టించుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది ఈ శారీ లుక్. సో దీనికి మధ్య మధ్యలో బూటాస్ కూడా వచ్చాయి చూడండి. అండ్ ఇక్కడ శారీకి వచ్చేసి లైన్స్ వచ్చాయి, శారీకి లైన్స్ వచ్చాయి, బట్ బ్లౌజ్కి బూటాస్ వచ్చాయి. సో క్రోషన్ లేస్ అనేది ఇక్కడ ఎక్సలెంట్ హైలైట్ అనమాట. క్రోషన్ లేస్ వల్ల ఇది, అంటే మామూలుగా శారీస్కి బార్డర్స్ వస్తాయి, కానీ దీంట్లో సెపరేట్గా అంటే వెరైటీగా ఇలా వచ్చింది. సో ఇప్పుడు కలంకారీ చీరలు చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో నా దగ్గర ఉంది ఒక మంచి కలంకారీ, సో మంచి శారీ అనమాట, మెరూన్ విత్ బ్లాక్ కలర్ బార్డర్. చూడండి, ఇది వచ్చేసి సో మహేశ్వరి సిల్క్ అండి. ఇది మహేశ్వరి సిల్క్. అండ్ డిజైన్ చూడండి, చిన్న చిన్న పీకాక్స్ వచ్చాయి. కలంకారీకి ఎప్పుడు అంటే ఇది అవుట్ ట్రెండ్ ఎప్పుడు అవ్వదన్నమాట.
సో ఎప్పుడు ట్రెండింగ్లోనే ఉంటుంది. సో బ్లాక్ కలర్ బ్లౌజ్ ఏ కలర్ ఉంది? బ్లాక్ కలర్ ఉందండి. బ్లౌజ్ కూడా బ్లాక్ కలర్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 1600. సో చూసారా, వేసుకుంటే ఇలా ఉంటుంది. చాలా లైట్ వెయిట్గా ఉంది. సమ్మర్కి పర్ఫెక్ట్ కలెక్షన్ అనొచ్చు. కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ ఉంది. అండ్ చాలా వెయిట్లెస్ అండి, చాలా బాగుంది, ఎలిగెంట్గా ఉంది. డైలీ వేసుకోవచ్చు. అండ్ చిన్న చిన్న పార్టీస్కి కూడా వేసుకోవచ్చు. చిన్న ఏంటంటారు జ్యువెలరీ, సింపుల్ జ్యువెలరీ దీనికి జత కడితే ఎక్సలెంట్ ఉంటుంది కదా. సో బ్లాక్ మంగళగిరి బార్డర్ అంటారు దీన్ని. సో దీని ప్రైస్ వచ్చేసి 1600. సో ఇక్కడ వచ్చేసి ఒక మంచి గ్రీన్ కలర్ శారీ నాకు అట్రాక్టివ్గా కనిపిస్తుంది. దీని గురించి మనం చూద్దామా. సో ఇది వచ్చేసి చూడండి, హ్యాండ్ పెయింట్ అనమాట. ఇంతకుముందు ఎప్పుడన్నా హ్యాండ్ పెయింట్ బాగా నడిచేది, కానీ ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేలాగా మళ్ళీ హ్యాండ్ పెయింట్ చీరలు వచ్చాయి. శారీ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా ఉంది. కలర్ చూడండి, షైన్ అవుతుంది. ఇది ఏం సిల్క్ అన్నారు? మంగళగిరి సిల్క్ అండి ఇది. సో మంగళగిరి సిల్క్ మీద సింపుల్గా హ్యాండ్ పెయింటింగ్ వేశారు. చిన్న చిన్న సీతాకోక చిలుకలు. వావ్, ఎక్సలెంట్ ఉంది ఇది. ఓకే, ఇక్కడ సో దీనికి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. పళ్ళు చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉంది. వెయిట్ కూడా పెద్దగా లేదు. కలర్ వచ్చేసి షైనింగ్ అంటే పట్టు సిల్క్ అనమాట, మంగళగిరి సిల్క్. అండ్ ఈ పెయింటింగ్ మనము అంటే వాటర్లో పడినా ఏం కాదంట. అండ్ ఆల్సో దీనికి బ్లౌజ్కి కూడా డిజైన్ వచ్చింది. చూడండి, బ్లౌజ్కి కూడా డిజైన్ వచ్చింది. సో ఇది కూడా హ్యాండ్ పెయింట్ చేశారు బ్లౌజ్కి కూడా. సార్ చూడండి, బ్లౌజ్కి కూడా హ్యాండ్ పెయింట్ చేశారు. చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. సో ఇది ఎలా ఉంటుందో చూద్దాం. సో దీని ప్రైస్ వచ్చేసి 3000 రూపీస్. ఓ వావ్, ఇప్పుడు వచ్చేసి మనం జార్ఖండ్కి చెందిన శారీస్ దగ్గరకు వచ్చేసాము. జార్ఖండ్ వాళ్ళు ఆ చేనేత కార్మికుల మధుబని సిల్క్స్ అనమాట. వావ్, చూడండి, ఇది మధుబని అండి. చాలా పాత కాలం నుంచి మనకి ఫేమస్. నార్త్ ఇండియాలో మధుబని శారీస్ తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే దీని మీద చాలా డీటెయిలింగ్గా ఉంటుంది అనమాట. మధుబని అంటే అంత ఫేమస్ మరి. సో ఇది మనకి ఇప్పుడు హైదరాబాద్లో కూడా వచ్చేసింది. ఇది కూడా మల్బరీ సిల్క్ అండి. బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ ప్రింటెడ్ వచ్చింది. ఇది బ్లౌజ్ అనమాట. సో ఇది బ్లౌజ్. సో ఇది వచ్చేసి బాడీ, ఇది వచ్చేసి బ్లౌజ్. సో చూడండి, ఇది మధుబని సిల్క్స్ అన్నమాట. మల్బరీ సిల్క్స్ మీద మధుబని ప్రింటెడ్. సో మధుబని ప్రింటింగ్ అంటే నార్త్ ఇండియాలో చాలా చాలా ఫేమస్. సో చూసారా ఈ కలర్ కాంబినేషన్, అంటే ఇది వచ్చేసి పర్పుల్ కలర్లో ఉంది. దీని బార్డర్ ఇలా ఉంది. అండ్ బార్డర్ ఇక్కడ కూడా ఒక గోల్డెన్ లైట్ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే ఇది పల్లో చూడండి, పల్లో టోటలీ మధుబని వర్క్తోనే వచ్చింది. అండ్ ఆల్సో ఇది వచ్చేసి బ్లౌజ్. సో ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. ఇది ప్రింటింగ్లో వచ్చింది. సో ఇదంతా మధుబని ప్రింటింగ్ మల్బరీ సిల్క్ మీద. సో వీళ్ళు వచ్చేసి జార్ఖండ్ నుంచి వచ్చారండి. సో జార్ఖండ్ చేనేత కార్మికుల సృష్టి ఇదనమాట. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి 2500. చిన్న చిన్న ఫంక్షన్స్కి మనం వేసుకుంటే ఇది మాత్రం చాలా హైలైట్గా అనిపిస్తుంది, చాలా రిచ్ లుక్ వస్తుంది కదా. సో ఇందులోనే ఇంకొక మోడల్ చూద్దాం మనము. సో ఆ శారీ మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి, కానీ ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ అండి. సో ప్లెయిన్ శారీకి ఇది వచ్చేసి పల్లో చూడండి, ఇది జార్ఖండ్ నుంచి తీసుకొచ్చారు కాబట్టి ఆ మధుబని లుక్ కానీ ఆ నార్త్ ఇండియన్ లుక్ కానీ దీంట్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది కదా. అండ్ చూడండి, ప్లెయిన్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ప్లెయిన్లో కూడా ఇది ఒక రకమైన పింకిష్ రెడ్. అండ్ బార్డర్ చాలా హెవీగా వచ్చింది. సో బార్డర్ చూడండి, బార్డర్ కూడా మధుబని ప్రింట్లోనే వచ్చింది. అండ్ చిన్న బార్డర్ వచ్చింది, ఇక్కడ జరీ అనేది చిన్న లైన్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్. సో ఈ చీరకి బ్లౌజ్ హైలైట్ చేశారు, ఎందుకంటే ప్లెయిన్ శారీ ఉంది కాబట్టి బ్లాక్ కలర్ బ్లౌజ్, బ్లాక్ అండ్ వైట్ అనొచ్చు. వీళ్ళ కలర్ కాంబినేషనే వీళ్ళ హైలైట్ అనొచ్చు. ఎందుకంటే చూడండి, ఈ కలర్కి ఈ రెండు బాగా అంటే దేన్ని ఏవి డామినేట్ చేయట్లేదు. సో దీన్ని ఇవి కొంచెం తగ్గిస్తున్నాయి. అంటే ఈ కలర్ కాంబినేషన్ అలా ఉందన్నమాట. సో బాగున్నాయి కదా ఇవి. దీని ప్రైస్ కూడా 2500 రూపీస్. చూడండి, ఈ పళ్ళు మొత్తం డిజైన్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో. మొత్తం పళ్ళుని హైలైట్ చేశారు బ్లాక్ అండ్ వైట్ డిజైన్ తోటి. సో ఇది వచ్చేసి ప్రింటింగ్ అనమాట, మధుబని ప్రింటింగ్ విత్ మల్బరీ సిల్క్ మీద.
చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీస్కి వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. పెద్ద ప్రైస్ కూడా ఏం కాదు, జస్ట్ 2500 రూపీసే. కానీ క్వాలిటీ వైజ్గా చూసుకుంటే ఎక్సలెంట్గా ఉంది, మంచి క్వాలిటీ. వీళ్ళు స్వయంగా నేసి తీసుకొస్తారు, అది ఎక్కడెక్కడి నుంచో దేశం నలుమూలల నుంచి కూడా ఇక్కడికి తీసుకొస్తారు. అంటే మనకి ఇంకా ఇది ఒరిజినల్ పీస్ అనేసి గ్యారంటీ అసలు, ఎందుకంటే అసలు టచ్ చేస్తేనే కనిపిస్తుంది ఒరిజినాలిటీ, అంత ఎక్సలెంట్గా ఉంది. సో రాజస్థాన్ అంటేనే మనకి కోటా సిల్క్ అనేది గుర్తొస్తుంది కదా. ఇక్కడ చూడండి ఈ డ్రెస్ మెటీరియల్ ఎంత ఎక్సలెంట్గా ఉంది. సో రాజస్థాన్లో స్పెషాలిటీ ఇది అనమాట, రాజస్థాన్ కోటా సిల్క్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. సో ఇది డ్రెస్ మెటీరియల్. ఇసుక ప్రైస్ కిतना है? సో దీని ప్రైస్ 3500 రూపీస్. 3500 రూపీస్. దీన్ని కానీ స్టిచ్ చేయించుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకా ఎంత పెద్ద శారీ కూడా దీని ముందు పనికిరాదు. షైనింగ్ చూడండి ఎక్సలెంట్గా ఉంది కదా. సో క్యా క్లాత్ క్యా హై భయ్యా? సో ఈ క్లాత్ వచ్చేసి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కోటా టిష్యూ అనమాట. కోటా టిష్యూ 3500 రూపీస్. సరే మనకి డ్రెస్ వద్దు, ఓన్లీ టాప్ చున్నీ మాత్రమే కావాలి అంటే వావ్, ఓన్లీ చున్నీ కూడా మనకు దొరుకుతుంది. సో 1250కి ఇంత ఎక్సలెంట్ చున్నీ వస్తుంది. సో ఏదైనా ప్లెయిన్ డ్రెస్ వేసుకున్న తర్వాత ఇది వేసుకుంటే అంటే ఆ కోటా టిష్యూ ఇచ్చే ఆ రిచ్నెస్ మనకి మన డ్రెస్ మొత్తానికి వస్తుంది అనొచ్చు. పెద్దగా వెయిట్ కూడా లేదు, ఏమి ఇరిటేషన్ కూడా ఏం లేదండి, చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది. సో ఇప్పుడు మనం బనారస్ స్టాల్కి వచ్చామన్నమాట. వావ్, కలర్ఫుల్గా ఉంది కదా. సో ఇప్పుడు వచ్చేసి నేను బనారస్ షాప్లో ఉన్నాను అనమాట. ఈ స్టాల్లో బనారస్ అంటే మనకు తెలియంది లేదు కదా. ప్రతి పెళ్లిలో బనారస్ శారీ ఎక్సలెంట్గా ఉంటుంది కట్టుకుంటే, అండ్ మస్ట్గా అందరూ తీసుకుంటారు అన్ని శారీస్లో ఒక్క బనారస్ అన్న. సో ఈ శారీ చూడండి, ఇది కలర్ఫుల్గా ఉంది. సో इसके बारे में बताइए आप. ये है बनारस की प्योर रंग कार्ड साड़ी, इसके बनाने में 1 मंथ लगता है. And this is a design rang card, a 4 ply card sarees, and this is the pure zari, and this is a handmade saree. This is a showroom price 45,000. I am reverse price. చూసారా, ఇది షోరూమ్ ప్రైస్ 45,000 అంటండి, కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు 35,000కి ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి ప్యూర్ బనారస్. సో ఈ కలర్స్ కార్డ్స్ 4 కార్డ్స్, 4 మీనాకారి కలర్స్ ఉన్నాయంట. దీన్ని చేత్తో వీళ్ళే వీవింగ్ చేస్తారు. సో ఇస్కో బనానికి లియే కితనే 1 month लगता है. సో 1 నెల పడుతుందంట దీన్ని తయారు చేయడానికి. ముజే ఏక్. సో ఇది వెడ్డింగ్ కలెక్షన్, వేసుకుంటేనే గ్రాండ్ లుక్ వచ్చింది కదా. సో మంచి మల్టీ కలర్ తోటి ఎక్సలెంట్ బనారసీ శారీ నేను ఇప్పుడు వేసుకున్నాను. వెడ్డింగ్ కలెక్షన్ అండి ఇది. పెళ్లిళ్ళలో పట్టు చీరల్లో ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఇది తయారు చేయడానికి 1 మంత్ టైం పడుతుందంట. సో దీని ప్రైస్ వచ్చేసి 35,000. ఇంత రిచ్ శారీకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది వచ్చేసి అంటే హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చారు. మనం కావాలనుకుంటే దీని మీద వర్క్ చేయించుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఉంది సోనాక్షి సిన్హా శారీ అండి ఇది. ఎందుకంటే ఒక మూవీలో సోనాక్షి సిన్హా ఇది వేసుకునింది, మనకు గుర్తుంది, నాకైతే గుర్తుంది. మీరు ఆ మూవీ ఏంటో కామెంట్లో చెప్పచ్చు. ఇది వచ్చేసి బనారసి రెడ్ కలర్ అనమాట. పల్లో చూడండి ఎంత బాగుంది. सिन्हा डिजाइन से सेम साड़ी पहना हुआ है, बनारस का प्योर हैंडलूम, ये भी साड़ी से कतान भी कतान. एक्चुअल प्राइस इसका आएगा 25,000. సో సోనాక్షి సిన్హా డిజైన్ అంట ఇది, రెడ్ కలర్ లో అండ్ గోల్డెన్ బార్డర్ వచ్చింది. అండ్ ఇక్కడ పల్లో చూసుకుంటే ఎక్సలెంట్ గా ఉంది. సో ఇది इसको बनाने के लिए कितना? इसको बनाने में ज्यादा नहीं 15 डेज लगता है. సో దీన్ని తయారు చేయడానికి, దీన్ని వీవ్ చేయడానికి 15 డేస్ టైం పడుతుంది. इसका ప్రైస్ कितना है? 25,000. 25,000 లో ఈ శారీ వచ్చేస్తుంది అనమాట. సో ఇది కూడా పెద్దగా వెయిట్ ఏం లేదు, కానీ ఇప్పుడు వెడ్డింగ్ కలెక్షన్లలో ఇది మస్ట్ ఉండాలి. చాలా బాగుంది కదా రెడ్ కలర్. మధ్య మధ్యలో బుటాస్ వచ్చాయి, అంటే చూడండి మూన్ అండ్ స్టార్ టైప్ బుటాస్ వచ్చాయి. మామూలుగా బుటాస్ వెరైటీలో ఉంటాయి, కానీ ఇది వచ్చేసి మూన్ అండ్ స్టార్ బుటా వచ్చిందనమాట. బ్లౌజ్ కూడా ఇదే ప్లెయిన్ లాగానే ఇచ్చారు. దీని మీద మనం వర్క్ కావాలంటే చేయించుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనం కోటా చికెన్ కర్రీ స్టాల్లోకి వచ్చేసాము. కోటా చికెన్ కర్రీ డ్రెస్సులు, శారీస్ చాలా ఫేమస్ కదా. సో లక్నో వర్క్లో హ్యాండ్ మేడ్ అనమాట. సో చేత్తోనే చేస్తారు లక్నో వర్క్. మన ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా లక్నో వర్క్ శారీస్ కానీ డ్రెస్సులు కానీ చాలా ఫేమస్. చూడండి ఎంత బాగుందో ఇది. ఇది మొత్తం శారీ విత్ కాటన్లో వచ్చింది ఇది. దీని ప్రైస్ ఎంత అంటే కిतना हुआ? సో దీని ప్రైస్ వచ్చేసి 5,500 అనమాట.
చాలా బాగుంది కదా. సో ఇదే మనం షోరూంలో తీసుకుంటే చాలా ఎక్కువ ప్రైజే చెప్తారు మేబీ. సో ఇది వచ్చేసి డ్రెస్. సో ఇది జార్జెట్ క్లాత్, ఎంత బాగుంది చూడండి, అంటే ఎక్సలెంట్ వర్క్ అనొచ్చు. మన భారతీయ చేనేత గొప్పతనమే ఇదండి. ఎందుకంటే చేత్తో చేనేత అంటే మనము చేనేత కార్మికుల్ని ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇదే వీళ్ళ గొప్పతనం. ఇంకా పెద్ద పెద్ద మిషన్స్ వచ్చినా కూడా సో చేత్తో వీవింగ్ చేయడం అనేది నిజంగా గ్రేట్. మీరు చూసుకుంటే ఇక్కడ బ్యాక్ సైడ్ వీళ్ళు చేత్తో చేసిందంతా కనిపిస్తుంది. సో లెమన్ ఎల్లో కలర్లో డ్రెస్ మెటీరియల్ కాదు డ్రెస్ అన్నమాట. చాలా ఎక్సలెంట్గా ఉంది విత్ వర్క్ అంటే షైనింగ్. వావ్, దీంట్లో వర్క్ కూడా వచ్చింది. సో ఇస్కా ప్రైస్ కిतना है? డిఫరెంట్గా ఉంది ప్యాంట్, దీనికి కూడా వర్క్ వచ్చింది ప్యాంట్ కూడా. అండ్ ఇది వచ్చేసి చున్నీ, గ్రాండ్ లుక్ వస్తుంది కదా. సో సమ్మర్స్లో ఎప్పుడైనా పార్టీస్ ఉంటే మనకి పెద్ద పెద్ద పట్టు చీరలు కట్టుకోని అవసరం లేదు అనిపిస్తే ఇది వేసుకుంటే చాలు అనమాట. ఎంత ఎక్సలెంట్ ఉందంటే కలర్ కూడా బాగుంది కదా, సింపుల్ అండ్ రిచ్ లుక్ ఇస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 3500. సో ఇది ఇంకొక డ్రెస్ ఉంది, ఇది సెమీ స్టిచ్డ్ అనొచ్చు. క్యా కలర్ హై ఇస్కా? సో చూసారా, కోటా వర్క్లో అంటే చికెన్ కర్రీ కోటా వర్క్లో ఇదొక డిజైన్ విత్ వర్క్. సో ఎంత ఎక్సలెంట్గా ఉంది అంటే పార్టీ వేర్ టైప్ ఉందనమాట. సో ఇది రస్ట్ కలర్లో ఉంది. సో ఇది సెమీ స్టిచ్డ్, మనం స్టిచ్ చేయించుకోవచ్చు మన సైజుకు తగ్గట్లు. ఇది వచ్చేసి దీని దుపట్టా ఇదంతా. సో ఇది 7000 అంటండి. సో దీంట్లో కోటా వర్క్స్లో ఏం స్పెషాలిటీ అంటే వీళ్ళ కలర్స్ వేరే అంటే మనకు మార్కెట్లో ఎక్కడా దొరకవు, రేరెస్ట్ కలర్స్ అనమాట, యూనిక్ కలర్స్ ఉంటాయి. సో ఇప్పుడు వస్తుంది మంచి బ్లూ కలర్, నావీ బ్లూ అనొచ్చు దీన్ని. ఇది కూడా వావ్, సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. ఇవంతా హ్యాండ్ మేడ్ వర్క్. సో ఇంత ఎక్సలెంట్ వర్క్స్ కదా మనకి డ్రెస్సులు కానీ శారీస్ కానీ కావాలంటే మీరు ఖచ్చితంగా కమ్మ సంఘానికి వచ్చేసి ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. సో ఈ చేనేత కార్మికులే వచ్చి ఇక్కడ మళ్ళీ ఇక్కడ స్టాల్స్ పెట్టి మరీ అమ్ముతున్నారు. సో మనకి బయట షాప్స్లోకి వెళ్తే చాలా ఎక్కువ ప్రైజెసే ఉంటాయి, కానీ ఇక్కడ చూస్తే మనకి క్వాలిటీ కూడా ఉంటుంది, క్వాలిటీ కూడా ఉంటుంది. సో మనం ఇప్పుడు వచ్చేసి పంజాబ్ స్టాల్లో ఉన్నాము. సో ఇందులో ఫేమస్ వచ్చేసి లీలాన్ కాటన్. మీరు చూసుకోవచ్చు, ఇది ఒక టైప్ ఆఫ్ కాటన్ అన్నమాట. ఇందులో కూడా డ్రెస్ మెటీరియల్స్ ఎంత అందంగా ఉన్నాయి చూడండి. సో ఇది ఒక డ్రెస్ మెటీరియల్ అండి, 3 పీస్ సెట్ మనం కుట్టించుకోవచ్చు. కలర్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉంది. దీంట్లో చున్నీ చూపిస్తాను. దుపట్టా వచ్చేసి ఇలా ఉంటుంది. మెయిన్ ఇలాంటి వాటిల్లో దుపట్టా చాలా హైలైట్. దుపట్టాని బట్టే మనకి డ్రెస్కి రిచ్నెస్ వస్తుంది. ఎంత బాగుంది కదా ఈ దుపట్టా. సో మొత్తం డ్రెస్ బ్యూటీనెస్ అంతా దీంట్లోనే ఉంది కదా. స్కై బ్లూ కలర్లో ఒకటి, అండ్ ఇది మల్టీ కలర్లో ఒకటి, అండ్ ఇక్కడ చూసుకుంటే పింక్, బేబీ పింక్. సో గర్ల్స్కి పింక్ చాలా ఇష్టం కదా. సో బేబీ పింక్ డ్రెస్ ప్రతి ఒక్కళ్ళకి ఒకటన్నా ఉంటుంది. సో ఇది వచ్చేసి కోటా కాటన్. వావ్, ఎంత బాగుంది చూడండి. దీనికి లేస్ కూడా చాలా బాగా వచ్చింది, అండ్ ఇక్కడ డిజైన్ కూడా ఉంది పింక్ కలర్. ఈ డ్రెస్ అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది, చాలా బాగుందండి. దీనికి ఈ డ్రెస్కి మనము నెక్ డిజైన్ చూడండి ఎంత బాగుంది, ఫ్లవర్స్ విత్ పర్ల్స్. సో మీరు చూసుకుంటే నెక్తో పాటు పర్ల్స్ అండ్ వైట్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇక్కడ కింద బార్డర్ కూడా వచ్చింది. సో దీన్ని మనం మన సైజ్కి కుట్టించుకోవచ్చు. ఇది వచ్చేసి పర్పుల్ కలర్లో ఉంది, మస్లిన్ సిల్క్ అన్నమాట ఇది. సో దీని ప్రైస్ వచ్చేసి 2500. నాకైతే చాలా చీప్ అనిపిస్తున్నాయండి. ఇప్పుడు 2500కి మనకి షాప్స్లో ఇంత హెవీ అంటే క్లాత్ కానీ అండ్ ఈ క్వాలిటీ కానీ మనకి ఎక్కడ దొరకదు. ఇంకొక ఎక్సలెంట్ వర్క్ మనం చూడబోతున్నాము, లీలాన్ కాటన్. వావ్, ఎంత బాగుంది కదా, మెహందీ కలర్లో. సో ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్లో లీలాన్ కాటన్. పంజాబ్ అంటే ఆ స్టేట్ నుంచి వచ్చిన గొప్పతనమే ఇది. సో అక్కడి వీవర్స్ తయారు చేసిన డ్రెస్ మెటీరియల్. ఓన్లీ 2500 రూపీస్. చున్నీ చూడండి ఎంత బాగుంది అసలు. ఇది దుపట్టా అనమాట, చాలా పెద్ద దుపట్టా వచ్చింది. సో విత్ బార్డర్ వచ్చింది, దుపట్టా విత్ బార్డర్. సో ఇది వచ్చేసి ఇంకొక కలరు, యాప్లిక్ వర్క్ ఇది.
సో వి నెక్ ప్యాటర్న్ లో వచ్చింది. ఇక్కడ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, కింద కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఈ కలర్ కూడా చాలా బాగుంది, క్లాత్ కూడా ఎక్సలెంట్ గా ఉంది, వెయిట్ అయితే అస్సలు లేదు. అండ్ దీని చున్నీ దీనికి హైలైట్. దుపట్టా ఎంత బాగుంది కదా. సో దుపట్టానే చాలా హైలైట్ అవుతుంది దీనికి. చాలా పెద్ద దుపట్టా వచ్చిందండి, ఇలా వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంది కదా. సో ఇంకా చూద్దాం పదండి, మంచి మంచి డిజైన్స్. సో శారీస్ గురించి మనం చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి శారీస్ మీద మనం జ్యువెలరీ కూడా వేసుకోవాలి కదా. సో ఇక్కడ చూసుకుంటే చాలా అందమైన జ్యువెలరీ మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మొత్తం సిల్వర్ అనమాట, సిల్వర్తో తయారు చేయబడింది. వావ్, ఎంత ఎక్సలెంట్గా ఉంది కదా. సో దీని ఇసుక ప్రైస్ కిतना है? సో దీని ప్రైస్ వచ్చేసి 4000 అండి. సో శారీస్ మీదకి, ఇప్పుడు మనం చూసిన శారీస్ మీదకి ఈ జ్యువెలరీ వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. సొరోల్స్కి బీడ్స్లో, సొరోస్కి పర్ల్స్లో సీజెడ్ బీడ్స్తో ఇది 4000 రూపీస్ ఈ సెట్. సో ఇంకో సెట్ చూద్దాము. సో ఇది జడావో కుందన్ బ్రాస్ మెటీరియల్లో ఉంది, సీజెడ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ సో ఇది మొత్తం 100% సిల్వర్ అండి ఇది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి డిజైన్ చూడండి, పెండెంట్ ఇదంతా ఏన్షియంట్ లుక్లో వచ్చినట్టుంది. ఇది పాతకాలంలో మన అమ్మమ్మలు వాళ్ళు వేసుకునే డిజైన్లే ఇవి మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చాయి. ఇది శారీస్ మీదకి చాలా అందంగా ఉంటాయి. సో ఇంకొకటి చూద్దాము. సో ఇవి వెడ్డింగ్ కలెక్షన్ అండి. సో ఇది కూడా సేమ్ జడావో కుందన్ విత్ చాకర్ టైప్ వచ్చింది. సో చూడండి ఎంత బాగుంది కదా. సో దీనికి ఇయర్ రింగ్స్ మనము ఇలా పెట్టుకోవచ్చు కావాలంటే. అండ్ లేదు మనకి సింపుల్గా కావాలి అనుకుంటే ఈ ఇయర్ రింగ్స్ కూడా సెట్ అవుతాయి. ఇది వచ్చేసి మనకి జడకి అండి, అంటే సో ఇది పెండెంట్ అనమాట, సింగిల్ పెండెంట్. మనకి ఏదైనా చైన్ ఉంటే ఇలాంటి పెండెంట్స్ వేసుకుంటే మనం ఏ డ్రెస్ మీద కన్నా ఏ శారీ మీద కన్నా మనకి సెట్ అవుతుంది. ఎంత బాగుంది కదా పెండెంట్. ఇంకొక రకమైన పెండెంట్ ఇది చూడండి ఎంత బాగుంది పెండెంట్. సో వావ్, ఇది చాలా పెద్ద పెండెంట్ అనమాట, ఎక్సలెంట్గా ఉంది. పింక్ స్టోన్స్ ఉన్నాయి అండ్ వైట్ కుందన్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి గ్రీన్ పెద్ద కుందన్ ఉంది. సో ఈ పెండెంట్ వేసుకుంటే ఎంత మంచి లుక్ వస్తుంది కదా. సో ఇవి వచ్చేసి ఇయర్కి అండి, ఇవన్నీ చూసారా, ఇవన్నీ ఇయర్ రింగ్స్. సో ఇవన్నీ బ్యాంగిల్స్ అండి. వావ్, సో ఇవన్నీ 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్. సో లేదు సింగిల్గా వేసుకోవాలంటే ఇది కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మనకి యాంటిక్ కలెక్షన్స్ ఉన్నాయి, ఇయర్ రింగ్స్. వావ్, చాలా బాగున్నాయి కదా. సో చూడండి చాలా హెవీగా ఉన్నాయి. కొంతమందికి హెవీ ఇయర్ రింగ్స్ చాలా ఇష్టం కదా. సో అలాంటి వాళ్ళకి ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. కలర్స్ కూడా ఉన్నాయి. సో ఓన్లీ సిల్వర్లో కూడా ఉన్నాయి, బ్రాడ్గా ఉన్నాయి, లట్కన్స్ అంటారు ఇవి. లేదు ఓన్లీ స్టడ్స్ కావాలన్నా ఉన్నాయి, ఫ్లవర్ టైప్స్ ఉన్నాయి. ఇవన్నీ యాంటిక్ పీస్. ఇక్కడ కొంచెం చిన్న సైజులో ఉన్నాయి. సో ఇక్కడికి వస్తే మనము ఓన్లీ శారీసే కాదు, బనారసీ శారీస్ కాదు, కాటన్ శారీస్ కాదు, అండ్ ఆల్సో మనకి లక్నో కానీ అండ్ చికెన్ కారీ కానీ ఇక్కడ లేని శారీస్ కానీ లేవు. అండ్ ఆల్సో ఇక్కడ అంతేకాదు శారీసే కాదు, బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అండ్ జ్యువెలరీ. సో చాలా చాలా రకాలు ఉన్నాయి. అంటే మనకి పెద్ద పెద్ద షాప్స్కి వెళ్ళే కంటే ఇక్కడికి వచ్చి చేనేత కార్మికులు స్వయంగా వాళ్ళు నేసి మరీ అమ్ముతున్న ఇలాంటి ఎక్స్పోకి రండి. అండ్ వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళని ప్రోత్సహించండి. సో చూసారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో ఇంట్రెస్టింగ్ కార్యక్రమం కోసం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.